హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి కిచెన్ టిప్ అయితే తీసుకొచ్చానండి మీకోసం. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. సాధారణంగా అందరికీ జరుగుతున్న విషయమే ఇది. మనం మామూలుగా టీ పెట్టేసో పాలు పెట్టేసో వెళ్ళిపోతుంటాం. కొద్దిసేపు తర్వాత మనకు ఆ విషయం అయితే గుర్తొస్తుంటుంది. గుర్తొచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే అదంతా మాడిపోయి ఉంటుంది. అలాగే ఇంకా మాడిపోయిన దాన్ని మనమేం క్లీన్ చేయగలం అనేసి చాలామంది ఆ గిన్నెను అయితే పడేస్తారండి. అలా పడేయకుండా 5 మినిట్స్లో మనకి గిన్నె అనేది కొత్త దానిలా మెరిచిపోతుందండి తలతల. అలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉన్న వస్తువులే అండి, మళ్ళీ బయట పెద్ద కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తెల్లగా మెరిచిపోతుంది ఆ గిన్నె అయితే. ఇప్పుడైతే ఆ టిప్ చూద్దామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. ఇంకా ఇప్పుడైతే మనం ఈ గిన్నెని ఇలా మాడిపోయింది కదా, ఆ గిన్నెని ఇప్పుడు మనం ట్యాప్ దగ్గరికి తీసుకువెళ్ళి మంచిగా వాటర్తో నింపుకోవాలండి గిన్నె మొత్తం. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె పెట్టేసుకోవాలండి. ఈ గిన్నెనైతే మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఇప్పుడు మనం కొద్దిగా టైడ్ అనేది వేసుకోవాలండి. అంటే డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ డిటర్జెంట్ పౌడర్ అనేది వేయాలి. టైడ్ మాత్రమే కాదండి, ఏదైనా మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా ఆ పౌడర్ అయితే వేయొచ్చు, డిటర్జెంట్ పౌడర్. ఇంకా ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది కొద్దిగా యూజ్ చేయాలండి. ఈ బేకింగ్ సోడా అనేది మనకి ఈ క్లీనింగ్ విషయాలలో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఏదైనా ఇలా మాడిపోయిన గిన్నెలు ఉన్నా లేకపోతే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం అది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి అది పొంగు వచ్చేంత వరకు మనం అలానే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని, పొంగు వచ్చేంత వరకు. అలాగే మనం కలుపుతూ ఉండాలండి. ఆ గిన్నెని ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుతూ ఉన్నట్లయితే అది పొంగినప్పుడు స్టవ్ పైన అంత పడదు. అలాగే కింద ఏదైతే ఉంటుందో అడుగంటుకునేది అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆ నీళ్ళు అనేది ఒకసారి పొంగిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మంచిగా స్పూన్తో కలుపుతూ మనం పక్కకు పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత వాటర్ అనేది చల్లగా అయ్యేంత వరకు మనం స్టవ్ నుంచి పక్కకు తీసిన వెంటనే వాష్ చేయకుండా వాటర్ అనేది చల్లగా అయ్యేంత వరకు ఆ గిన్నెను అలానే వదిలేయాలండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం వాష్ ఏరియా దగ్గరకు వచ్చేసి ఈ విధంగా ఆ గిన్నెను అంతా ఒకసారి స్పూన్తో అంతా మనము రబ్ చేయాలన్నమాట. అలా రబ్ చేస్తే ముందుగా అయితే మనం ఒకసారి రబ్ చేసిన తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి సర్ఫ్ వాటర్ అంతా పడేయాలి. ఇంకా పడేసిన తర్వాత ఈ విధంగా మనం ఆ స్పూన్తో ఒకసారి మొత్తం గిన్నెను అంతా రబ్ చేసినట్లయితే మొత్తం మనకి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో మాడిపోయిన అంటు లేయర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పటికే సగం గిన్నె అయితే క్లీన్ అయిపోయి ఉంటుందండి. మనం ఈ క్లీనింగ్ అంతా ఒక 2 మినిట్స్లో చేయొచ్చండి. మన చేతులకు కూడా ఎక్కువ ప్రెజర్ పడకుండా మంచిగా తొందరగా క్లీన్ అవుతుంది. ఒక్కొక్కసారి కొత్త గిన్నెలే మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు పడేయాలంటే మనసు రాదు. అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా గిన్నెని అంతా ఒకసారి స్పూన్తో రబ్ చేస్తుంటేనే మనకి పైన ఉన్న ఫస్ట్ లేయర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మీకు వీడియోలో చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఆల్రెడీ. ఇలా మొత్తం ఒకసారి రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వాటర్తో అనేది వాష్ చేయాలన్నమాట. ఒకసారి అలా మొత్తం రబ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచి వాటర్తో ఒకసారి మొత్తం ఆ గిన్నెనంతా వాష్ చేసేసి ఆ వాటర్ని మళ్ళీ వంపేసేయాలండి. ఇప్పుడు చూడండి, మీకు సగానికి సగం అయితే క్లీన్ అయిపోయిందండి గిన్నె అయితే. మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం స్క్రబ్బర్ అనేది తీసుకోవాలండి. స్క్రబ్బర్ని తీసుకొని సోప్ పెట్టేసి నీట్గా వాష్ చేసుకోవడమే. అది చూడండి, ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకొని మంచిగా వెళ్ళిపోతుంది. నార్మల్ సాఫ్ట్ స్క్రబ్బర్ అయితే అంత తొందరగా రిజల్ట్ రాదు. స్టీల్ స్క్రబ్బర్ అయితే త్వరగా, స్టీల్ గిన్నెలు కాబట్టి మంచిగా ఆ జిడ్డు అదంతా వెళ్ళిపోతుంది. చూడండి, జస్ట్ అలా రబ్ చేస్తుంటే ప్రెజర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకి 2 మినిట్స్లోనే క్లీనింగ్ అయితే అయిపోతుంది. చూడండి, ఇంకా నీట్గా ఒకసారి అలా రబ్ చేసేసుకున్న తర్వాత దీనికైతే మీరు స్టీల్ స్క్రబ్బర్నే యూజ్ చేయండి. చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ టిప్. ఖచ్చితంగా మీరు ఈ టిప్ని ట్రై చేయాలి. ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ విధంగా మంచిగా రబ్ చేసిన తర్వాత మీరు ప్రెజర్ అప్లై చేయకూడదని చెప్పారు కదా, మీరు అంత ప్రెజర్ పెట్టి రుద్దుతున్నారంటే ఇంకా అది మరక అనేది వెళ్ళిపోవాలి. కానీ మనకైతే ఎక్కువ నొప్పి అనేది ఏమి ఉండదు. అండ్ మనకి టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మనీ సేవింగ్, టైం సేవింగ్, అలాగే మన గిన్నెను కూడా మనం పడేయకుండా అదే యూజ్ చేసినట్లు అవుతుంది. ఒక్కొక్కసారి కొత్త గిన్నెలు, మంచి గిన్నెలే అలా మాడిపోతూ ఉంటాయి. సాధారణంగా అందరికీ జరుగుతుందండి ఈ విషయం అయితే.
ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ టిప్ అయితే మంచి యూస్ఫుల్ టిప్. ఇప్పుడు మంచిగా వాష్ అనేది అంటే ఇప్పుడు మంచిగా రుద్దుకున్న తర్వాత రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేయాలండి. చూడండి, ఇంకా నేను ఇప్పుడు వాష్ చేసి అయితే మీకు వీడియోలో చూపిస్తాను. అంతా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది, అక్కడ ఏం లేదు. ఫస్ట్ లేయర్కి ఆల్రెడీ అంతా సగం వెళ్ళిపోయింది. ఇప్పుడు సబ్బు పెట్టేసిన తర్వాత మొత్తం వెళ్ళిపోయింది. కొత్త దానిలాగా తెల్ల మెరిసిపోతుంది అనమాట. ఎక్కడ ఏం మరక లేదు. మీరు కావాలంటే చూస్తున్నారు కదా వీడియోలో, ఇక కొద్దిగా ఉందండి అక్కడ పైన. ఆ పైన ఒక్కసారి స్క్రబ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి మొత్తం వెళ్ళిపోయింది. ఎక్కడ ఎలాంటి మరక అనేది లేదు. ఇంత చిన్న టిప్ యూజ్ చేస్తే చాలండి, మన గిన్నె అనేది కొత్త దానిలో మెరిసిపోతుంది. అందుకోసం ఇంకా గిన్నె పాడైపోయిందని పడేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ టిప్ అయితే బెస్ట్ టిప్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత తెల్ల మెరిసిపోతున్న గిన్నె అయితే. ఓ అమ్మ సబ్బు కూడా చూడండి కొత్త దానిలా మెరిసిపోతుంది గిన్నె. ఇలాంటి గిన్నెలు ఎందుకు పడేసుకోవాలండి? కొద్దిగా టైం కేటాయించి తొమ్ముకున్నట్లయితే గిన్నెలు అనేవి కొత్తగా తెల్ల దానిలాగా మెరిసిపోతాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా మిలమిల కొత్త దానిలాగా మెరిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.